హలో హలో ఫ్రెండ్స్, చెప్పండి. ఇక్కడ మామిడికాయలో చాలా రకాల పచ్చళ్ళు చేయొచ్చని తెలుసుకోండి. ఎందుకంటే ఏదో ఆవకాయ మాగాయ అంటే అందరికీ జనరల్గా తెలిసింది ఆవకాయ మాగాయ అని అనుకుంటారు. కానీ ఆవకాయ మాగాయ కంటే చాలా చాలా రకాల పచ్చళ్ళు చేయొచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇప్పుడు ఇది చేస్తున్నది వీళ్ళు కూర పచ్చడి. కూర పచ్చడి అంటే మామిడికాయని తురిమి పసుపు ఉప్పు పోసి నానబెట్టి ఊరవేయాలి. అంటే ఊరేసి మూడో రోజున దాన్ని కూడా 1 గంట 2 గంటలు ఎండబెట్టాలి. ఊటని దాన్ని కూడా ఎండబెట్టి ఈ ఎండబెట్టిన తర్వాత ఆ ఊటలో మెంతిపిండి ఆవాలు వేయించి పొడి కొట్టాలి. ఒక చారడి పొడి ఇది వేసి కారం వేసి ఇది ఈ తురుమునంతా కలపాలి. కలిపిన తర్వాత మామూలుగా మాగాయకి ఎలా పోపు పెడతామో ఇంగు పోపు అలా పోపు పెడితే ఈ పచ్చడి ఖాళీ అన్నంలోకే కాకుండా దోశల్లో చపాతీల్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ముక్క నవలేని వాళ్ళు తినలేని వాళ్ళు కూడా ఇది కూర పచ్చడి అంటే మెత్తగా ఉంటుంది. పచ్చడి చాలా రుచికరంగా కూడా ఉంటుంది. దీన్ని ఇంకోటి అలాగే మామిడికాయతో స్వీట్ కారాలే కాదండి, స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలాగే మామిడికాయని తురిమేసి కొద్దిగా నేతిలో వేయించాలి. ఆ తురుముని పచ్చివాసన పోయేదాకా వేయించాలి. వేయించి దానికి తగినంత పంచదార వేసి బాగా దగ్గర అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. అది దగ్గరే బాగా బ్రౌనిష్ కలర్కి వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో మన ఇదేంటి యాలక్కాయ పొడి, దొడ్డు సోంఫ్, సోంఫ్లో దొడ్డు సోంఫ్ అంటారు. దొడ్డు సోంఫ్, యాలక్కాయ పొడి, 1-2 లవంగాలు కూడా వేసి వేయించేసి పౌడర్ కొట్టి ఆ పౌడర్ వేసి కనుక పెడితే చాలా రోజులు నిలవ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 ఏళ్ళైనా కూడా పాడవకుండా ఉంటుంది. చిన్నపిల్లలకి చపాతీలోకి బ్రెడ్లోకి నంచుకోవడానికి చాలా బాగా ఉంటుంది.